గురుగారు, నిత్య జీవితంలో మంత్రతంత్ర ఉపాసనలు ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటాయి? దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దేవతాహ అన్నది శాస్త్రవచనం. కష్టాలలో ఉన్నప్పుడు మానవ ప్రయత్నంగా ప్రతివారు అనేకమైన ఉపాయాలను ఆలోచిస్తారు. సాధ్యం కానప్పుడు దేవత అనుగ్రహం కావాల్సి వస్తుంది. ఆ దేవత అనుగ్రహాన్ని అందుకోవటం కోసం మంత్రము, తంత్రము, ఉపాసన అవసరం. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి అనారోగ్యాన్ని పోగొట్టుకోవటం కోసం ఔషధాన్ని స్వీకరిస్తాడు. ఔషధం ద్వారా కూడా ప్రయోజనం కనపడనప్పుడు ప్రతి రోగి చుట్టూ ఏ శరీర భాగం మీద అయితే వ్యాధి ఉన్నదో అక్కడ నల్లగా ఒక ఆరా కనబడుతుంది. చూడగలిగినటువంటి మంత్రవేత్తలకు, మహర్షులకు ఆదిత్య ఆది నవగ్రహాలను ఆరాధిస్తూ ఒక్కొక్క గ్రహం దోషం కారణంగా ఒక్కొక్క వ్యాధి వస్తుంది. ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకునేటువంటి మంత్రము, తంత్రము, ఉపాసన విధానం చెప్పబడింది. ఆ తంత్ర మంత్ర ఉపాసనాది కార్యక్రమాలను ఆచరిస్తూ ఆ రుగ్మత నుంచి బయటపడవచ్చు. కొన్ని కర్మఫలాలుగా సంక్రమిస్తే కొన్ని ప్రయోగాల ద్వారా వస్తూ ఉంటాయి. ఈ ప్రయోగాలను, ఆ కర్మఫలాలను అన్నింటినీ అంతరింపజేసుకొని అద్భుతమైన ఆరోగ్యంతో, ఆనందంతో విలసిల్లాలి అంటే మంత్రము, ఉపాసన చాలా అవసరం. డొక్కా సీతమ్మ గారు ప్రతినిత్యము అన్నదాన కార్యక్రమాన్ని చేస్తూ ఉండేవారు. ఒక బ్రహ్మరాక్షసుడు ఊరిలో ఉన్న ప్రజలందరినీ బాధ పెడుతూ ఉండేవాడు. ఎలా అతనిని వదిలించుకోవాలి అని ఆలోచిస్తే డొక్కా సీతమ్మ గారు చేసిన అన్నదాన ఫలితాన్ని ధారపోస్తే నాకు ఈ బ్రహ్మరాక్షసత్వం పోతుంది, ఆ పని చెయ్యండి, నేను వదిలి వెళ్ళిపోతానని చెప్పాడు. వదిలి వెళ్ళినట్టు మాకు ఎలా తెలియాలి అని ప్రశ్నిస్తే వేప చెట్టు కొమ్మ విరిగి పడుతుంది, అదే సంకేతం అని తెలియజేశాడు. అందరి ఆకలిని తీర్చేటువంటి ఆ మహాతల్లి ఆ కుటుంబం ఆరోగ్యం కోసం అన్నదాన ఫలితాన్ని ధారపోయటానికి సిద్ధమైంది. ఆ ప్రక్రియ ముగిసిన మరుక్షణం వేప చెట్టు కొమ్మ విరిగి పడింది. జరిగిన ఈ దృష్టాంతం తెలియజెప్పే సత్యం ఏమిటి అంటే, అద్భుతమైన పుణ్య ఫలాన్ని ధారపోయటానికి మంత్రం అవసరం. అనేకమైన రోగాలను పోగొట్టుకోవటానికి, అభివృద్ధిని సాధించటానికి, కష్టాల వలయం నుంచి బయటపడటానికి మానవ ప్రయత్నం సరిపోనప్పుడు దైవం అనుకూలించటం కోసం ఆవాహన చేసే మంత్ర, తంత్ర, ఉపాసనాది క్రియా కార్యక్రమాలు కూడా అవసరం. దత్తాత్రేయుల వారు కుమారుడు మరణించారని శోకిస్తున్న తల్లిదండ్రుల బాధను చూసి ఆ పిల్లవాడిని బ్రతికించారు. అనంతరం భక్తులు ప్రశ్నించారు, ప్రారబ్ధానుసారం ఆ పిల్లవాడు మరణించాలి కదా, ఎలా అతనికి ఆయువును అందించారు అంటే సమాధానంగా, వచ్చే జన్మలో ఆ పిల్లవాడు అనుభవించాల్సిన ఆయుష్ను కొంత ఇప్పుడు అందించాను అని తెలియజేశారు. అలాగే భగవాన్ రమణులు తల్లి అంత్యకాలంలో ఆమె హృదయం మీద, శిరస్సు మీద చేతులుంచి చాలాసేపు కూర్చున్నారు. భక్తులంతా అడిగారు, స్వామి ఎందుకు అలా చేశారు? మా తల్లి అనుభవించాల్సిన ప్రారబ్ధాన్ని, జన్మజన్మల కర్మ ఫలాన్ని హరించి ఆమెకు ముక్తిని ప్రసాదించానని తెలియజేశారు. ఇలా మహానుభావుల యొక్క కృపా కటాక్ష వీక్షణం, అనుగ్రహం ప్రారబ్ధాన్ని అంతరింపజేసి ముక్తిని అందించగలిగిన అద్భుతమైన సాధన. ఆ మహానుభావుల ఆశ్రయంలో, వారు చూపిన మార్గంలో నడుస్తూ
వారు అందించిన విజ్ఞానాన్ని అభ్యసిస్తూ, మంత్రము అన్నది దేవతకు సంకేతము అన్న విషయాన్ని గ్రహిస్తూ, గురువుల ద్వారా మంత్రాన్ని స్వీకరించి ఉపాసన చేసి అనుకున్న ప్రయోజనాన్ని నెరవేర్చుకోవచ్చు. అదే మంత్రతంత్ర ఉపాసనల ద్వారా మానవ జీవితాన్ని సంస్కరించుకునే అద్భుతమైన ఉపాయం.